ఇక్కడ ప్రతిసారి ఇజ్రాయేలీలు దేవుని దగ్గరికి వెళ్తారు, దేవునికి మొక్కుతారు, ఏదైనా సమస్య ఉంటే చెప్తారు, దేవుడు సమస్యను తీరుస్తాడు, వెంటనే దేవుడిని మర్చిపోతారు. సంవత్సరాలు దేవుని మర్చిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి విగ్రహాలను పూజిస్తూ అన్ని మతస్థులు ఆచారాలు ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఇక దేవుడి కోపం వచ్చేది, వదిలేసిన వెంటనే కల్దీయులు కానీ మిద్యానీయులు కానీ ఇలా వచ్చి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి దిగేవాళ్ళు. ఇజ్రాయెల్ మీద యుద్ధానికి దిగి ఇజ్రాయెల్లో కొంతమందిని చెరబట్టుకొని పోయి బందీలుగా చేసుకోవటం, వారి దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకోవటం, వారిని నాశనం చేయటం, వారి మీద పెత్తనాలు సాగించటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఆసా గారు ఉండేటువంటి కాలంలో కూడా జరిగింది. ఆసా గారు ప్రవక్త, ఆయన ఉండేటువంటి కాలంలో కూడా సేమ్ ఇలాగే యుద్ధం చేయటానికి శత్రువులు వస్తూ ఉంటే అప్పుడు వీరు ప్రార్థించే విధానం చూడండి. దేవా, ఇదంతా చూస్తున్నావు కదా,